హాయ్ గైస్, ఈ వీడియోలో మనము జావాలోని ఆపరేటర్స్ గురించి చూద్దాము. ఇది పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే చూడండి. అవి చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇందులో వచ్చేసి మనం రిలేషనల్ ఆపరేటర్ చూద్దాము. ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ది యూజ్డ్ టు చెక్ ది కండిషన్స్ అండ్ రిటర్న్ టైప్ ఆఫ్ దిస్ ఆపరేటర్స్ ఈజ్ బూలియన్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, రెండు వాల్యూస్లో ఏది పెద్దది ఏది కంపారిజన్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. ఒకసారి మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం, ఇవి ఎగ్జిక్యూట్ చేసి. సో ఇది లెఫ్ట్ సైడ్లో కనిపించేది మీకు ఎక్లిప్స్. చాలామందికి నా వీడియోలు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియకపోతే మీకు ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ గురించి ఒక వీడియో సపరేట్గా చేశాను. ఆ వీడియో చూస్తే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని ఇది యూజ్ చేయండి, బాగా రికమెండెడ్ అనమాట. ఇది మనకి లైవ్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా చాలా కంపెనీలు ఈ ఐడిని యూజ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇది కరెక్ట్ అని అంటారా? ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ కదా, సో ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సారీ, ఒక్క నిమిషం. ఫస్ట్ వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ చూద్దాము. ఇది ఫాల్స్ కదండి. ఏ అనేది 10, బి అనేది 20. సో ఏ అనేది బి కంటే చిన్నదే కదా, సో అందుకని ఫాల్స్. ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ చూద్దాము. ఇది అనేది మనకి ట్రూ చూపిస్తుంది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫాల్స్, సెకండ్ వన్ వచ్చేసి ట్రూ. నెక్స్ట్ మనము బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ చూద్దాము. ఇది కూడా ట్రూనే చూపిస్తుంది. ఫస్ట్ వన్ ఫాల్స్, అలాగే ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి చూద్దాము. ఇప్పుడు ఫాల్స్ చూపిస్తుంది చూడండి, ఎందుకంటే ఏ అనేది చిన్నది కదా, చాలా చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఏ ఈక్వల్స్ టు బి, ఇది ఫాల్స్ చూపిస్తుందండి, ఎందుకంటే రెండు బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కదా, సో ఫాల్స్ చూపిస్తుంది కదా. నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఇది ట్రూ చూపిస్తుంది, ఎందుకంటే కండిషన్ ట్రూ కదా మనం ఇచ్చింది. సో ఇలా రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ మనకి కండిషనల్ ఆపరేటర్. ఇందులో ఏంటంటే ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకి రెండు స్టేట్మెంట్లు అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అది ఎలాగంటే మీకు ప్రాక్టికల్గా లెఫ్ట్ సైడ్ చూపిస్తాను, కొంచెం బాగా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనకి కండిషన్ రాయాలన్నమాట. కండిషన్ ఎలా ఉండాలంటే ఏ గ్రేటర్ దాన్ బి అనుకోండి. ఇది సింటాక్స్, బాగా చూసుకోండి సింటాక్స్. ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్, ఇక్కడ స్టేట్మెంట్ 1 రాయాలి. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఫస్ట్ రాసే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏం రాద్దాము? ట్రూ. నెక్స్ట్ కోలన్, ఫాల్స్, సెమికోలన్. ఎప్పుడైనా కానీ జావా కోడ్ రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఇది రిటర్న్ చేస్తుంది కదా ఇక్కడ మనం రాసేది. సో బూలియన్ అనే డేటా టైప్ని తీసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా వాల్యూస్ మీద చేద్దామండి. ఇది మనకి ఇలా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, కానీ మనం వాల్యూస్ మీద చేస్తే మనకి ఇంకా క్లారిటీగా వస్తుంది ఐడియా అనేది. 10 గ్రేటర్ దాన్ 10. ఇలా చేయడం కంటే మనం డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే తీసుకుందామండి. ప్రింట్ స్టేట్మెంట్లోనే కండిషనల్ ఆపరేటర్స్ని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ రిటర్న్ చేసే వాల్యూ డైరెక్ట్ ప్రింట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ 10 గ్రేటర్ దాన్ 20 క్వశ్చన్ మార్క్, ఇక్కడ మనం ట్రూ రాసామనుకోండి, ట్రూ. నెక్స్ట్ ఫాల్స్, ఇలా రాసామనుకోండి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి ఒకసారి. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20నా? కాదు కదా. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఇలా ఒక బూలియన్ వాల్యూని మాత్రమే కాదు, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా రాసుకోవచ్చు మనం. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో వచ్చింది కదా ఫాల్స్ అనేది. అదే ఇక్కడ నేను ఆపరేటర్ని చేంజ్ చేశాను అనుకోండి, 10 ఈజ్ లెస్ దాన్ 20. సో ఇది అనేది ట్రూ కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా కండిషనల్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. లేదు మనకి ఇక్కడ ఏదైనా డేటా రాసుకోవాలనుకున్నా రాసుకోవచ్చు, అయినా కూడా వర్క్ అవుతుంది. సో అదే మనకి ప్రింట్ అవుతుంది. సో ఏంటంటే నేను చెప్పేది సింపుల్గా చెప్పాలంటే, ఈ కండిషన్ బేస్ చేసుకొని కండిషన్ అనేది ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ సెకండ్లో ఏ స్టేట్మెంట్ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది కండిషనల్ ఆపరేటర్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనము లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. Please subscribe, do like, please guys. Thank you. Bye bye.